గుహలు, దత్త పాదాలు, ఆక్టోపస్ వేవ్స్, అదేవిధంగా వజ్రాల మడుగు, మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్, అదేవిధంగా నరసింహలవాగు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, రాయలగండి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్, అంతర్గంగా, గుండపెంట, గీసిగండి, అదేవిధంగా పెద్దరేవు, వీటితో పాటుగా గుండము, అదేవిధంగా నల్లమల్ల భైరవ కోన, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వీటిలో అన్నిట్లలో కూడా శివాలయాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పర్యాటకం ఈ తెలంగాణలో అత్యంత ఇంపార్టెంట్గా వచ్చేటువంటి పర్యాటక కేంద్రాలు పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతం అధ్యక్ష. గౌరవ మా మంత్రి గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు పెద్దలు దామోదర్ రాజనరసింహతో పాటు మా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 2 రోజులు మేము ప్రోగ్రాం పెట్టాము అధ్యక్ష. ఒకరోజు కంప్లీట్ చేశాం. దాంట్లో ఒక్క విషయం ఏంటి అధ్యక్ష అంటే అక్కమాదేవి గుహలు. ఈ అక్కమాదేవి కర్ణాటక రాజకుమార్ అధ్యక్ష. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నేను మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి విచ్చేసి ఆ గుహలలో ఉండి తపస్సు చేసి అక్కడే చనిపోయింది అధ్యక్ష. అది న్యాచురల్గా మన 1000 స్తంభాల కూడా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది అధ్యక్ష. ఆ గుహలో అవి వాస్తవంగా చూస్తే నిజంగానే పెట్టినట్టు అనిపిస్తుంది అధ్యక్ష. దానికి 2 మార్గాలు ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే శ్రీశైలం డ్యాము బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ నుంచి వాటర్ మీద వెళ్ళొచ్చు అధ్యక్ష. అదేవిధంగా బై రోడ్ వెళ్ళొచ్చు అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మరి దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేస్తే మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మక్తం లాగా ఉంటుంది అధ్యక్ష. ఒక విషయం ఏమిటంటే అధ్యక్ష, ఇక్కడ లెఫ్ట్ అంటే రైట్ సైడ్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లాంచర్స్, స్టీమర్స్, స్పీడ్ బోట్లు పెట్టి అక్కడి నుంచి వాళ్ళు ఉన్నది రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అయితే మనకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ అక్కమాదేవి కేవ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ నుంచి ఇక్కడ ఈ పర్యాటకులను అక్కడి నుంచి ఆకర్షించి వాళ్ళు నడుపుతున్నారు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అక్కడ పెద్ద మొత్తంలో టూరిజం డెవలప్మెంట్ కావడానికి మంచి అనువైనటువంటి ప్రదేశం అధ్యక్ష. అక్కడ ఎక్కడైతే మనం రోప్ వేసి ఒక పేమెంట్ చేసి అక్కడి నుంచి స్టీమర్ ద్వారా చేస్తే మంచి రెవెన్యూ వస్తుంది, చాలా బాగుంటుంది అధ్యక్ష. దాంతోపాటుగా మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఈకో డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా మల్లెల తీర్థం అధ్యక్ష, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అధ్యక్ష. కాబట్టి మల్లెల తీర్థాన్ని కూడా రోపు వేయాలి. మరి గౌరవ మంత్రి గారు ఇప్పటికే 25 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష 25 కోట్లు సరిపోవు. దయచేసి నల్లమల్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు ఒక 100 కోట్లు ఇవ్వాలని నేను మా నల్లమల్ల ప్రాంత ప్రజల తరఫున వారికి నేను అభ్యర్థిస్తూ, మరి నిన్న మనం మేము తడోబా ఫారెస్ట్ కానీ లేకపోతే గంగపుత్ర పరివాహక ప్రాంతమైనటువంటి ఈ కాజీరంగా ఏదైతే ఉన్నాయో ఆ తరహాలోనే మనం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని నల్లమల్ల ప్రాంతాన్ని టూరిజం హబ్గా చేయాలని మరి నల్లమల్ల ప్రాంత ప్రజల తరఫున మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు బాలు నాయక్ గారు, జేవీ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, అట్లాగే డాక్టర్ వంశీకృష్ణ గారు వివిధ అంశాలపైన టెంపుల్ టూరిజం సంబంధించి, జూ పార్క్ సంబంధించి రకరకాల అభివృద్ధి కార్యాల గురించి అన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఇందులో మొదటగా చెప్పినట్టుగా ప్రభుత్వం ఈ రోజున టెంపుల్ టూరిజము, ఎకో టూరిజము, హెల్త్ టూరిజం పాలసీని తీసుకొచ్చి వివిధ రంగాల్లో యావత్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేయాలని సభ్యులు కోరిన సమస్య పరిష్కారాల దిశగా ప్రయత్నం చేస్తున్నది అధ్యక్ష. ఇవన్నీ కూడా కాన్సెప్చువల్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రూపకల్పన దశలో ఉన్నవి. సభ్యులు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యాసాలు బట్టి అన్నీ కూడా పరిశీలించి వీలైనన్ని ఎక్కువ మంజూరు చేసే ప్రయత్నం చేసి మీ కోరిక నిర్వహించే ప్రయత్నం చేస్తామని చెప్పని సభ ద్వారా మీ ద్వారా వాళ్ళందరూ కూడా సభ్యునికి విజ్ఞప్తి చేస్తాను. ఎట్లాగే ఈ రోజున షార్ట్ డిస్కషన్ ఉంది టూరిజం పైన కూడా, సో అన్నిటిపైన కూడా సభ చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 631 ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని BA విద్యార్థుల డిటెన్షన్. మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్. Speaker sir, answers to question A sir. Yes sir. Answer to question B, in Usmania University detention system is there from ages and exempted the students from detention rules from the academic year 2021 to 22-23
due to COVID pandemic. Again, the detention system is continued from the academic year 2023-24. Answer to question C, yes, sir. Answers to question D and E. Number of students appeared is 2,535. Number of students passed or promoted is 2,205. Number of students detained is 330, sir. గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు. Honorable Speaker, sir. Sir, I thank the Honorable Minister Saab for giving the reply to the question, sir. Sir, with your kind permission, sir, I just need some 2-3 minutes to just brief about this subject, sir. So first and foremost, the most important thing is that, sir, we have JNTU University, sir, and also Osmania University, sir. And there are, I think, some 300 engineering colleges which are affiliated to JNTU, and there are some 10 colleges which are affiliated with Osmania University, sir. Sir, now, the reason for me to raise this question is that, sir, through you, I would like to ask the Honorable Minister Saab is the detention policy the same for Osmania University and JNTU University, sir? Sir, as per my information, sir, the detention policy in JNTU is, the credit score is 25, sir. That is 25%. Osmania University, sir, they've made it 50, sir. So why this disparity, sir? And sir, one more important thing which I want to bring to your kind notice, and through you to the Minister Saab, is that, sir, we have autonomous colleges also, sir. Sir, in the autonomous colleges, sir, they are very lenient and they are promoting the students, sir. And in this Osmania University, sir, I have the list, sir, a newspaper article which had come, sir, which says that in JNTU, sir, the credits are 25, sir, 25%. वहां पे passing percentage is 40%, sir. तो आप अंदाजा लगाइए, sir, अगर 50% अगर हम उस्मानिया यूनिवर्सिटी में कर देंगे, तो what would be the passing percentage? Sir, also, sir, this is not only one disparity, sir. If I am wrong, I may be corrected, sir. My second question is that, sir, is there a disparity in the syllabus or not, sir? So disparity, sir, in the scheme of instructions, course content, syllabus across the university colleges, constitute colleges, autonomous colleges and affiliated colleges, they have totally different syllabus, sir. So through you, I request the Honorable Minister Saab, sir, whether it is JNTU, whether it is Osmania or autonomous universities, sir, the syllabus has to be same. The rules have to be same. The detention policy has to be same, sir. Sir, also, sir, if we have to go into the next details, sir, I would like to ask the Honorable Minister Saab through you, sir, make up advanced supplementary exam, sir. Sir, Osmania University doesn't have such things, sir. Sir, through you, I request the Honorable Minister Saab, say it is suggested to hold a make-up exam or an advanced supplementary exam as mandatory for facilitating the students to get two opportunities so as to enable them to earn requisite credits. If implemented, the number of detained students may get decreased in subsequent years, sir. So the reason for me requesting this and giving this suggestion is that, sir, the dropout level is increasing in engineering students, sir. Sir, अब ये अगर 50% आ जाएगा, sir, तो और बच्चे drop out हो जाएंगे, sir. And sir, there is also, I have earlier spoken about, sir, about the non-uniformity in the credits of Osmania and JNTU, sir. Sir, again, sir, I would like to bring to your notice through you to the Honorable Minister Saab is that, sir, the credit system says that the students must earn a minimum percentage of credit, usually around 50 to 60% to be promoted, sir. So this includes credits from theory, lab courses, lab work, practical projects, etc., sir. Sir, I would like to ask the Honorable Minister Saab, sir, in theory courses, is there uniformity or non-uniformity in credit assigned for theory courses in different disciplines, branches? Example, some courses are of 4 credits, some are of 3 credits, and some are of 2 credits, etc., sir. Which shall be left to a challenge for decision making for the students on the point of view of selection of courses of earning the credit, sir.
Sir, when we see the lab courses also, if I am wrong, sir, I'm raising this question and I want to have an answer for this, sir. The lab courses also, sir, there is no uniformity in the credit, sir. Assigned for lab, practical, project courses. Example, some courses are of 3 credits as maximum and 1 credit as minimum, which is adversely affecting the relaxation in promotion to higher semester. This is also a problem, sir. Sir, it is therefore suggested to assign credit uniformity for theory courses, labs, practical projects, etc. across all the disciplines branches of the program of study, sir. Sir, also, sir, one more thing which needs to be corrected. So I ask through you to the Honorable Minister Saab is that, sir, this is about mandatory courses, sir. Sir, I would like to know, some courses are kept as mandatory in entire curriculum which do not have credit, sir. But it has to be cleared and do not include in the calculation of credit, sir. Sir, how is it possible, sir? How can you not include them, sir? Sir, it is therefore, through you, suggested and requested, sir, Honorable Speaker, sir, to include for calculation of earning credits, sir. Sir, now important point, sir, this is about readmission, sir. Sir, to readmit to the year of detention, student must pay the full tuition fee for that year, sir. Sir, the detained students are deprived of government fee reimbursement scheme. Am I right or wrong, sir? Sir, not only that they are denied the government fee reimbursement, sir. There, sir, one more important thing, sir, if I am wrong, Honorable Minister Saab can reply, sir. They are detained, but they are not allowed to attend the college. Sir, if I am detained, I fail the exams and I am detained, I am not promoted, at least I should be allowed to come to the college and study and clear my exams, sir. I am not allowed that, sir. This is what Osmania University says, sir. Sir, it is therefore suggested to extend the government fee reimbursement scheme and also allow the students to continue coming to the college, sir. Sir, binding on course completion, sir. Sir, this is very, very important issue, sir. If I am wrong, I may be corrected, sir. For in Osmania University, sir, engineering student के लिए 4 साल का कोर्स है, सर. सर, उनको ये बोल रहे हैं कि 6 साल में खत्म करो. MBBS, आर्किटेक्चर, लॉ, फार्मेसी, एनी अदर कोर्सेस, सर, इसमें डबल टाइम देते हैं, सर. अब आप यहां पे डिटेन कर रहे हैं, you're detaining them and again telling them to clear the engineering in 6 years. So this also needs to be corrected, sir. Sir, seeing all these issues, sir, through you, lastly, sir, I request the Honorable Minister Saab to please call for a meeting of the managements of the engineering college, also the students, and have a similar policy, sir. Let it be JNTU, let it be Osmania University, sir. And at least for this year, sir, at least for this year, sir, I request that this rule may be relaxed, sir, so that we can save the future and the career of the students, sir. Sir, most important thing which nobody is understanding, sir, Honorable Minister Saab has given me a reply, very good reply he has given, sir. I thank him for that reply, sir. लेकिन रिप्लाई में, सर, मिनिस्टर साहब ने कहा कि इतने बच्चे पास हुए. सर, आउट ऑफ 10 सब्जेक्ट, सर, उस्मानिया यूनिवर्सिटी में, JNTU में, उस्मानिया में 50% सब्जेक्ट्स क्लियर करना है, सर. JNTU में 25, सर. सर, ये I would like to know from the Honorable Minister Saab is that how many students have cleared all the exams, sir, all the papers, all the subjects. When we see that, sir, the percentage of clearance of all the subjects in Osmania University, it is less than 20%, sir. So I once again, through you, request, sir, कि एक मीटिंग बुला लीजिए, बैठते हैं, रूल सबके लिए एक करिए, सिस्टम एक के लिए करिए, प्रमोशन के रूल्स भी एक करिए, सर. JNT होने दो ये. एंड लास्टली, सर, autonomous universities के लिए a special inspection team should be there, sir. They are just pushing the students. सर, वो एग्जाम लिखते नहीं लिखते, अच्छा लिखते खराब लिखते, कुछ भी नहीं, सर. वो autonomous university है. They are just promoting them, passing them. Because of these autonomous universities, this lack, sir, ये कमजोरी की वजह से इंजीनियरिंग स्टूडेंट्स को नौकरी भी नहीं मिल रही है, सर. These are my questions and I hope Honorable Minister Saab would relook into this, sir. Thank you, sir. Diksha.
ఈ ప్రశ్న this is related to the professional courses, particularly the engineering courses and the future of the talented, hard-working students, Adhyaksha. Pradhananga, what the Honorable Member Akbaruddin just said, it is pertaining to the different syllabuses in JNTU, Usmania, or say Kakatiya, in our universities in the state. Secondly, the policy of detention. Third is the issue with regard to the number of credits per semester overall for the academic year. And the other most important thing is the average pass out of students that year. And the most important thing is advanced supplementary exam score to be given to the students and the readmission. Again, the readmission is again related to the fees reimbursement. Sir, to a very great extent, I welcome the suggestions given by the Honorable Member, sir, and particularly the regulatory powers of the university should be much more stringent and strong with regard to the autonomous universities. And with regard to the meeting to be conducted between the managements and the university authorities and the students, which is very essential to resolve several issues which have been raised by the Honorable Member, sir. Twaralone, at the earliest, we will call for a meeting with the department, the concerned universities, the Vice Chancellor, the management and the students, and try to resolve the issue of the credits, the detention, the credits, and also the re-examination, the period of re-examination, and also the readmission, and also the issue of the fees reimbursement. These are the main issues, and this can be sorted out sitting across the table, and we'll very shortly call for meeting of the university, the department, as well as the management, sir. Thank you, sir. ఓవైసీ సార్. So at least I request, sir, that detention policy, suddenly it has been introduced, sir. Sir, it was not there earlier for 2-3 years, and this year they have suddenly introduced this, and many students were unaware of this detention policy, sir. उनको मालूम भी नहीं था कि अगर आप इतने क्रेडिट्स नहीं लाएंगे तो उनको डिटेन कर दिया जाएगा। तो मेरी आपसे रिक्वेस्ट है, सर, एटलीस्ट ये साल के लिए ये डिटेंशन पॉलिसी को खत्म करके पूरी एक सिमिलर पॉलिसी अडॉप्ट करिए, चाहे जेएनटी हो, उस्मानिया यूनिवर्सिटी हो, काकतिया हो, जो भी हो, हर जगह पे एक पॉलिसी बनाइए, एक रूल बनाइए और क्रेडिट्स भी एक करिए, सिलेबस को भी एक करिए। और सर, इसमें बहुत सारे करेक्शंस है जो मैं अभी आपके जरिए बोला हूं, तो मीटिंग अगर बुला ली जाती है तो इससे करेक्शंस कर सकते हैं। लिहाजा इस साल के लिए डिटेंशन पॉलिसी को अगर सस्पेंड करेंगे तो बड़ी मेहरबानी होगी, बच्चों का फ्यूचर भी इससे बचेगा। सर అధ్యక్ష, ప్రధానమైన అంశము ఈ ప్రశ్నకు సంబంధించి ద మెయిన్ ఇష్యూ విత్ రిలేటెడ్ టు టుడేస్ క్వశ్చన్ ఈజ్ ద పాలసీ, ద క్రెడిట్స్, ద సిలబస్, ద డిటెన్షన్, readmission. So with regard to the policy of detention అనేది కొత్తగా కాదు, it is policy which is there in last 40 years, 50 years. But in between the universities are given relaxation. The request of the Honorable Member is that at least for this year the relaxation may be given. The government has in principle have taken a decision to relax for this year. सात मेंबर का नाम है, सबको बुलाना बस। थैंक यू।